హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈ రోజు మనం రియాక్ట్ చేయబోతున్నాం అఖండ 2 ట్రైలర్ పైన చేస్తున్నాం. అండ్ రీసెంట్ గా మొన్నే ఇంకా సాంగ్ కూడా వచ్చింది, దాని ముందు టీజర్ ఒకటి రిలీజ్ అయింది. రెండు బాగానే ఉన్నాయి. సాంగ్ అయితే జాజికాయ జాజికాయ అన్నట్టు సాంగ్ లో లిరిక్స్ మనోడు పెద్ద ఫ్యాన్ అనమాట. ఇంకా అఖండ విషయం మాట్లాడాలంటే ఫస్ట్ నుంచి ఆ టీజర్ వచ్చినప్పటి నుంచి 2 టీజర్లు అయితే వదిలారు. అవును, పెద్ద బాలకృష్ణ, చిన్న బాలకృష్ణ ఇద్దరు వదిలారు. సో మేమైతే ట్రైలర్ కోసం అయితే వెయిట్ చేస్తా ఉన్నాము ఎప్పుడు అన్నట్టు. సో ఈ రోజు అయితే అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. సో వచ్చిన ట్రైలర్, సో మాతో పాటు మీరు కూడా చూసాను గైస్. స్టార్ట్ ద ట్రైలర్. కష్టం వస్తే దేవుడు వస్తాడు అని నమ్మే జనానికి కష్టం వచ్చిన దేవుడు రాడు అని నమ్మించాలి. అలా వాడు భారతదేశం ఒక్కరు పడితే అసలు ముగ్గురికి వచ్చేస్తారు. కుంభమేళ అంటావా? ఎట్లున్నాడు? ఈ పాప చిన్న పాప అంటే కదా అఖండ 1 లో. ఓకే అనుకుంటున్నా నేను అంతే. ఏమో చూద్దాం. ఏంద్రా ఏ దేశం వెళ్ళినా మీకు అక్కడ కనిపించేది ఒక మతం. ఈ దేశంలో ఏడు చూసినా మీకు కనిపించేది ఒక ధర్మం, సనాతన హైందవ ధర్మం. అసలు దీని అఖండ 1 కంటిన్యూషన్ లేదంటే ఏంటి అసలు కన్ఫ్యూజన్ అర్థం కాలేదు. మిలిటరీ మిలిటరీరా అది చెప్తున్నా కదా. వేరే లెవెల్ చూడదు విలన్ది. ఇక్కడే మళ్ళీ పెద్దం లేదు బాగా పార్టీ ఇప్పటి వరకు ప్రపంచంలో ఉన్న దేశ రూపాన్ని మాత్రమే చూస్తుంటావు. ఎప్పుడు విశ్వరూపాన్ని చూస్తుంటావు. మేము ఒకసారి అసలు అంతమంది లేపేది అసలు లేపేస్తాం. ఓకే, అసలు మిలిటరీతో ఏం పనిరా నాకు అర్థం కావట్లేదు. చెప్తున్నా కదా అసలు అఖండ 1కి 2 అసలు దీంట్లో అసలు అది పోలీస్ డిపార్ట్మెంట్ అది. ఇక్కడ ఆర్మీ వాళ్ళు ఉన్నారు. అసలు వాళ్ళతో ఫైట్ పెట్టడం మూవీలో చూసుకున్నాం కానీ అది అఖండ ట్రైలర్ అక్కడ తాండవం ఇచ్చారు కదా. ట్రైలర్ తాండవం ఉన్నట్టుంది. ట్రైలర్ తాండవం కాదు, బాలకృష్ణ తాండవం. అంటే అసలు బాలకృష్ణ తాండవం, తమిళ తాండవం అయితే కంపల్సరీ ఉంటది. మన బాలయ్య ఏంద్రా స్వామి ఇలా అసలు చెప్పాడు అనమాట. నాది ఇంకో డబల్ రూపం చూస్తాను ఇంక నుంచి అన్నట్టు. నేను ఏదో విశ్వరూపం చూపిస్తున్నాను నిజంగానే. అసలు ఆ లుక్ ఏందిరా స్వామి. అండ్ అది కూడా ఇంకా ఆది క్యారెక్టరైజేషన్ అసలు అసలు ఆది అసలు ఎక్స్పెక్ట్ అయ్యారు. అసలు సడన్ గా ఈ సినిమాతో ఆయన ఎక్కడో వెళ్ళిపోతారు నిజంగానే. ఏం క్యారెక్టర్ అసలు ఎట్లున్నాడు స్వామి, భయంకరంగా ఉన్నాడు. చెప్పాలంటే స్టార్టింగ్ అనుకుంది ట్రైలర్ లో. స్టార్టింగ్ అనుకొని ఎండింగ్ కూడా ఆపలేదు అసలు. మ్యూజిక్ అయితే ఇంకా థియేటర్ లో ఎట్లా కొట్టింటాడు. ఇంకా మ్యూజిక్ అయితే పెట్టడం ఆయన ఏం కొడతాడు ఏమో కానీ మామూలు బాలకృష్ణ పేరు ఇచ్చాడు.
ఇంకా ట్రైలర్ అయితే బీభత్సం ఉంది guys. మామూలుగా లేదు నిజంగానే. ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం. 5th అయితే ఖచ్చితంగా థియేటర్స్ లో స్పీకర్స్ బద్దలైతే మా చెవులు కూడా బద్దలైతాయి. అంటే సాంగ్స్ కూడా జాజికాయ అన్నట్టు సాంగ్ కూడా వచ్చింది కదా, అది కూడా తాండవం సాంగ్ కూడా అట్లా బాలయ్య బాబు స్టెప్పులు ఉండే దాంట్లో నాకైతే మా భలే అనిపించేది. అవి కొన్ని డబుల్ మీనింగ్స్ ఉన్నాయి కానీ ఉంటే మామూలుగా అవన్నీ సాంగ్స్ ఉన్నాక అవన్నీ కామన్. సో థియేటర్స్ లో చూద్దాం అంతే. ఇంకా అండ్ ట్రైలర్ మీరు చూస్తుంటే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఖచ్చితంగా కమెంట్ లో రాసేయండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. వీలైతే మీ ఆ గంట సింబల్ నొక్కేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. Bye. Bye, friends.